నరదృష్టి అని మనం వింటూ ఉంటాం. అది పిల్లలపై పెద్దలపై ఏ విధంగా పడుతుందంటారు? మనుషులందరికి వస్తుందా లేకపోతే ఒక వర్గం వారికే వస్తుందా? వాట్సాప్లలో పెట్టి మనం కోరి తెచ్చుకుంటున్నాం, చూపించుకోవడానికి వెళ్తున్నారు కదమ్మా. ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకొని ప్లాటినంలు వేసుకొని బిల్డప్కి వెళ్ళి చూపించుకొని మరి దిష్ట కదా చెప్పు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ రాణి. గురుగారు, ఇప్పుడు నరదృష్టి అని మనం వింటూ ఉంటాం. అది పిల్లలపై పెద్దలపై ఏ విధంగా పడుతుందంటారు? దానికి పరిహారాలు చెప్పండి. దృష్టి దోషము అనేటటువంటిది అందరికి వస్తుందా? చిన్నపిల్లలకి అందరికి వస్తుందా లేకపోతే మనుషులందరికి వస్తుందా లేకపోతే ఒక వర్గం వారికే వస్తుందా? జనరల్ గా అందరికీ వస్తుంది సార్. అంటే ఏదైనా సందర్భాన్ని బట్టి గొప్పగా అనిపించినప్పుడు. గొప్పగా అనిపించినప్పుడు అంటే ఆడపిల్లలు ఉంటారు, యాంకర్లు. నీలా అందంగా ఉన్నారనుకో, యాంకర్లు అందరూ అందంగానే ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి దిష్టి తగ్గుతుంది. మరి మాలాంటి వాళ్ళకి తగలదు కదమ్మా. అలాగే అందం ఇక్కడ గొప్పతనం. రెండవది డబ్బు. అంబానీ ఉన్నాడు, వాడు వచ్చి ఒక చీఫ్ మినిస్టర్, వీళ్ళంతా దీంట్లో కాన్వాయ్లో వెళ్తారు. వాళ్ళకి దిష్టి తగులుతుంది. ఆ పిచ్చోళ్ళకి తెలియదు, తెలియక వాళ్ళే అనుకుంటారు కాన్వాయ్లో వెళ్తున్నాం అనుకుంటారు, దిష్టి తగులుతుంది రోజు. అందుకే పాపం దిష్టి హెడేక్లు ఇవన్నీ రోగాలు వస్తుంటాయి వాళ్ళకి, దిష్టిలు తీసుకుంటూ ఉంటారు. జగద్గురువులు మా గురుగారు భారతీ తీర్థ స్వామి వారు, ఇలాంటి వాళ్ళు కూడా కాన్వాయ్లు వెళ్తారు, వాళ్ళు కూడా దిష్టి అవుతాయి. అంటే ఏదైతే ఉన్నతంగా విద్యలో కానీ, ఏ డబ్బులో కానీ, ఆరోగ్యంలో కానీ, మైకేల్ టైసన్, జాక్సన్, వాడు చచ్చిపోయాడు కదా, వాడు జాక్సన్ మైకేల్ జాక్సన్, వీళ్ళంతా దిష్టి తగిలేదు, అందరూ చచ్చిపోయారు. ఎందుకు మరి ఎక్కువ కాలం ఎందుకు బతకట్లా? అందువలన అంటే దిష్టి తగలకుండా చూసుకోవాలి. ఇప్పుడు న్యాచురల్ అందం నీకు ఇచ్చాడు దేవుడు యాంకర్స్ కి, ఓకే, అది మీరు తప్పించుకోలేరు. కానీ మామూలు వాళ్ళు ఏం చేస్తున్నారు, చూపించుకోవడానికి వెళ్తున్నారు కదమ్మా. పూజకి పిలిచారనుకో, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకొని ప్లాటినంలు వేసుకొని బిల్డప్కి వెళ్ళి చూపించుకొని రెడీ అయ్యి మరి దిష్ట కదా చెప్పు. వాట్సాప్లలో పెట్టి స్టేటస్లో ఫేస్బుక్. అందుకని మనం కోరి తెచ్చుకుంటున్నాం దిష్టి, అంతేగాని ప్రజలు దానంతగా పాపం ప్రజలు ఎప్పుడు పెట్టరు దిష్టి. చూడగానే అడ్మైర్ చేస్తారు, హౌ బ్యూటిఫుల్ షీ ఇస్, ఎస్ హౌ ఇంటెలిజెంట్ హీ ఇస్ అని అంటారు, అంతవరకే. సరే, మరి ఇప్పుడు చూద్దాం. ఇది తప్పించుకోవాలి కదా నువ్వు అడిగావు. తప్పించుకోవడానికి చాలా సింపుల్ రెమెడీ అనమాట. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సింపుల్ రెమెడీస్ చేయకుండా భూత వైద్యుల దగ్గరికి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అట్లా వెళ్ళకూడదు. మనము ఏం చేయాలంటే సాంప్రదాయబద్ధంగా మన పెద్దలు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు ఏం చేసేవారు, ఒక రాగి ప్లేట్ తీసుకొని దాంట్లో చక్కగా పసుపు, ఇంత శుద్ధ నీళ్లు, మామూలు నీళ్లు వేస్తే ఏమవుతుంది, చక్కగా ఎరుపు నీళ్ళు అయిపోతాయి. ఆ ఎరుపు నీళ్ళతో మనకి కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు వాళ్ళకి తీస్తాం కదా, తీస్తాం. తీసిన తర్వాత హారతి ఇస్తాం కదా. ఇంతే నరదృష్టికి, ఇంతే. వెరీ సింపుల్ అనమాట. దీన్ని ఏదో పెద్దగా చేసేసి చెప్తూ ఉప్పుతో చూసావు, ఆన్సర్లన్నీ నీ దగ్గరే ఉన్నాయి. ఆ ఉప్పుతో నిమ్మకాయతో కూడా దిష్టి తీస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంకా నల్ల జీడి గింజలు ఉంటాయి, తర్వాత ఎండి మిరప కాయలు ఉంటాయి, వీటితో కూడా దిష్టి తీసి ఆ ఉప్పుని చూ అని అంటాం కదా. సో వీటి ద్వారా ఇది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మనకి గుమ్మడికాయతో హారతి ఇస్తాం. హారతి ఇప్పుడు పూర్ణ కుంభం, మనం ఎవరైనా వచ్చినప్పుడు, జగద్గురువులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, పూర్ణ కుంభంతో కలశాన్ని తీసుకొని వస్తాం, లక్ష్మీ ప్రధాని ఉంటున్నారు. అలాగే దిష్టి పోవడానికి గుమ్మడికాయ. కూష్మాండ దేవతలు ఉంటారు గుమ్మడికాయల్లో, అవి ఎప్పుడు కూడా యజమాని యొక్క శ్రేయస్సును కోరుకుంటాయి. కాబట్టి ఆ గుమ్మడికాయని ఏం చేయాలంటే, వీళ్ళందరూ కూడా మనకి శక్తి పీఠాలు 18 శక్తి పీఠాలు ఉన్నాయి. అన్నిటికీ కామన్ పీఠం ఏముందండి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి. అంటే మాయాపీఠం అంటాం, సమష్టి స్వరూపం అష్టాదశ శక్తి పీఠాలకి. ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఎవరి దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళు. తర్వాత కనకదుర్గమ్మ గుడి, అలంపురం మనకు దగ్గరగా ఉంది, జోగులాంబ అమ్మవారు. అమావాస్యకి కూడా జోగులాంబ గుడిలో అందరూ కూడా ఈ మధ్య కాలంలో శక్తిపీఠాలకు వెళుతున్నారు. ఒకే చోటకి వెళ్తే ఫ్లోటింగ్ ఎక్కువైపోద్ది కాబట్టి అందరూ ఎవరికి దగ్గరగా వాళ్ళు పంచుకోండి. అలాగే వాళ్ళ ఊర్లలో ఉన్న గ్రామ దేవతల గుడులు ఉంటాయి, అక్కడ ఉండండి. అక్కడ నిద్రించడానికి అలంపురం గుడి, బెజవాడ గుడిలో ఫెసిలిటీస్ ఉన్నాయి. వెళ్ళు, ఒక గుమ్మడికాయ పట్టుకుని వెళ్ళాలి వీళ్ళు. ఆ అమ్మవారి యొక్క బూడిద గుమ్మడికాయ
పట్టుకొని వెళ్ళి ఆ అమ్మవారి యొక్క గుడిలో నిద్ర చేస్తారు కదా, ఆ గుమ్మడికాయ చిన్న కూడా నిద్రింపజేయాలన్నమాట. నిద్రపోయిన తర్వాత అది అప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ అంతా కూడా దాంట్లోకి ఇంబైబ్ అవుతుంది. విన్నావా? ఏంటి, అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కాస్మిక్ కాన్షియస్నెస్, కాస్మిక్ ఎనర్జీ దాంట్లోకి ఇండ్యూస్ అవుతుంది, పడుతుంది. అది తెచ్చుకొని మర్నాడు మనము పసుపు కుంకుమ పసుపు అంతా రాసేసి మనం మామూలుగా గుమ్మడికాయని మనం మన ఇంటికి కట్టుకుంటాం. ఇది జనరల్గా ఈ యొక్క దోషాలకి. ఇది పర్సన్ టు పర్సన్, ఇల్లు టు ఇల్లు వేరే అవుతుంది. గుమ్మడికాయ అంటే గుర్తొచ్చింది, ఇంటికి దిష్టి తగలకుండా, వాహనాలకు దిష్టి తగలకుండా గుమ్మడికాయతో తీస్తుంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. అందువల్లనే మనం ఒక వాహనం కొనుక్కున్నాం, దానికి దిష్టి పెట్టేశారనుకో వీడు వెళ్ళి గుద్దు పడేస్తాడు. నెక్స్ట్ ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకున్నాం, ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకున్నాడు. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఒక సీఎంగా ఉన్నప్పుడు పాపం ఒక బాగా ధనవంతుడు పిలిచాడట. పిలిచినప్పుడు ఆ ధనవంతుడి యొక్క ఇల్లుని చూసి ఆ రాజకీయ నాయకుడి యొక్క కళ్ళు పుట్టినాయి. నాకే లేదు ఇంత ఇల్లు, ఇంత అద్భుతంగా కట్టాడని. తర్వాత కాలంలో అతను చాలా ఇబ్బంది పెట్టాడని మనకి కథలుగా చెప్పుకునేవారు. అంటే ఆ ఇంటికి అలా ఉంటుంది, ఇంటికి దిష్టి తగులుతుంది. మనం ఏం చేస్తాం, ఇల్లు కట్టి అందరినీ పిలుస్తాం పబ్లిసిటీ బిల్డప్ కి. మరి నరకృష్ణ రాబోతే ఎట్లా? అందుకోసం ఏం చేయాలంటే అమ్మా, ఈ యొక్క కుడుములు అలాగే నవధాన్యాలు తీసుకొని మనం గృహప్రవేశాల సమయాల్లో, గృహారంభ సమయాల్లో వేస్తాం. ఆల్రెడీ నరఘోషని మనం తగ్గించడానికే మనం చేసేస్తాం. ఆ తర్వాత చక్కగా ఈ యొక్క బూడిద గుమ్మడికాయని పసుపు రాసేసి అమ్మవారి దగ్గర నిద్రింపజేసిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇంటికి కట్టడము. అలాగే నల్ల జీడి గింజలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా గవ్వాలు ఒక తీగ కట్టేసి మనం నర దృష్టికి పెడతాం. ఇక యంత్రాలు కూడా పెడుతున్నారు, దృష్టి కన్ను అనే దృష్టి యంత్రం అని పెట్టుకుంటున్నారు. తర్వాత అసలు ఒక కృష్ణస్వామి అని ఒక బ్యాంక్ మేనేజర్ ఉండేవాడు, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్. అతనికి ఇంత పెద్ద దండ వేసుకొని వచ్చాడు. ఏమిటి నాయన ఈ దండ అని అడిగాను. నల్లని దండ. అదేంటో తెలుసా, గేదె వెంట్రుకలతో తయారు చేసిన దండ వేసుకున్నాడు ఆయన. అది ఎవరికి వేస్తామంటే గేదెలకి, పశువులకు కూడా నరదృష్టి కలుగుతుందని పశువుల దండ అమ్ముతారు మన పూజా స్టోర్స్ లో బయట. అది వేసుకున్నాడు, ఎవరో చెప్పారని చెప్పి. అంటే అంత నరదోషం ఉంది అని. నరఘోష అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది మనల్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు దానికి బాగా అర్థం అవ్వాలి అని అంటే, ఒక ట్రైన్లో మేము వెళ్తున్నాం. ఒక రోజున వెళ్తున్నప్పుడు బాంబే వెళ్తున్నాం. సరే, వచ్చిన వాళ్ళకి టికెట్లు లేవప్పుడు సరదాగా వెళ్తున్నాం కాబట్టి నా స్టూడెంట్ ఏదో అప్పుడు సంగతి చెప్తున్నా. జనరల్ బోగే ఎక్కాం. ఎక్కిన తర్వాత అంత ఫుల్ రష్ అనమాట. ఆ రోజు అక్కడే కూర్చున్నాం సరదాగా. మేము రైల్వే వాళ్ళం కాబట్టి మాకు వి ఎంజాయ్ క్రౌడ్, జనం ఉన్నప్పుడు. అలాగే అది వెళ్ళినప్పుడు రాజకీయ నాయకుడు పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటికి రోజు మన కవితకి ఇంటర్వ్యూ చూడు, రోజు మా ఇంటికి జనాలు వచ్చినప్పుడు వస్తూ వెళ్తూ హడావిడి ఆ సందడిలో పెరిగాం అని చెప్తారు వీళ్ళు, ఎవరు షరీఫ్లా అయినా కవిత అయినా వీళ్ళంతా. సో ఆ విధంగా రైల్వే వాళ్ళంగా కూడా అక్కడ కూర్చుంటే మా వాడు ఏం చేశాడు, 8:30 అయింది ట్రైను, బిర్యానీ ప్యాకెట్ ఇలా ఓపెన్ చేశాడు. అసలు ఆ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుంది, కలకత్తా నుంచి వస్తుంది. ఆ ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళు జనరల్ బోగిలో రోజున్నర నుంచి ఆల్రెడీ ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి ఆకలి అసలు తిండే దొరకదు ట్రైన్లో. వీడు ఆ టైంలో బిర్యానీ ప్యాకెట్ తీయగానే ఆ వాసనకి వీళ్ళ కళ్ళన్నీ వాటి మీద పడ్డాయి. ఒరే నరఘోష తగ్గుతుందిరా, నీకు అరగదరా ఇది నీకు అన్న. మరి ఏం పట్టించుకోలే, తిన్నాడు. తిన్న తర్వాత మారినాడు. మార్నింగ్ నుంచి విరోచనాలు అదనమాట. అందువల్ల ఈ నరదృష్టి తగిలినప్పుడు మనకి తలనొప్పులు, అనీజీగా ఉండడము, విరోచనాలు రావడము, నీరసాలు గ్యారంటీగా అయిపోతుంది కదమ్మా. అంతే కదా, పొలలు పెట్టడం అంటాం. ఇప్పుడు జరగబోయేదానికి ఇప్పుడు మోషన్స్ పట్టుకునే వాడికి, ఫర్ ఎగ్జాంపుల్ మానవ భాషలో మాట్లాడుకుందాం, వాడు ఎక్కడికో వెళ్ళాలి, స్పీచ్ ఇవ్వాలి, లేకపోతే ఏదో పూజ చేయాలి పంతులు గారు. ఇక్కడ మోషన్స్ వస్తుంటే ఇంకేం పూజ చేస్తాడు? మోషన్కి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పూజలో కూర్చోవాలి, మళ్ళీ 10 minutes మోషన్ వస్తుంది. అయిపోయిందా లేదా? ఇన్ ద సేమ్ వే జరగబోయేటటువంటి అదృష్టం కూడా మనకి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదంతా నెగిటివ్ ఎనర్జీ అనమాట. దీని అంతటికీ పరిష్కారం ఒకటే, గుమ్మడికాయ ఒకటే. ఆ గుమ్మడికాయని ఇంటికి కట్టుకున్నప్పుడు కూష్మాండ దేవతలు, నవదుర్గల్లో ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం. కూష్మాండ దేవతని మనం పూజ చేస్తాం.
అలాగే దిష్టి పట్టినటువంటి ఇంటికి మనం గుమ్మడికాయ, సూర్య గుమ్మడికాయతో, ఎర్ర గుమ్మడికాయతో హారతిస్తాం. అలాగే గుమ్మడికాయను పగలగొట్టి అటొకటి ఇటొకటి వేసి పసుపు కుంకాలు వేయాలి. అంతేకాదు నింబు బలి ఇవ్వాలి. నిమ్మకాయలు 11 తీసుకొని వాటిని నిమ్మకాయని గడప గడప దగ్గర మనం కట్ చేసి పెట్టాలి. అలాగే నిమ్మకాయని మనం మనిషికి దిష్టి తీసేసి పక్కన పడేస్తాం. అయితే ఇక్కడ కొంతమంది కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దిష్టి తీసేసి 4 రోడ్ల మధ్యలో వేసేయండి అంటున్నారు. ఎంత తప్పమ్మా అది? అంటే తొక్కితే వాళ్ళకి వస్తుంది. అసలు సలహాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు చూడు ఎలా చెప్తున్నారు, మధ్యలో వేసేయండి వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీరు ఇంకా మళ్ళీ బిల్డప్ అప్ చేస్తున్నారు. మళ్ళీ బిల్డప్, మీరు మా కస్టమర్, మీ శ్రేష్ చూడాలి, అవతల ఎలా పోయినా పర్లేదని పిచ్చి వాగుళ్ళు వాగుతారు. ఇలాంటివి కుదరవు. మనము ఏ చెట్టు దగ్గర ఎక్కడ తొక్కని చోట వేయాలి, లేదా నీళ్ళల్లో, నదుల్లో వాటిలో వేయాలి. దానికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను స్టూడెంట్ ఏజ్లో బాంబే జుహూ బీచ్లో మనకి మన ఇస్కాన్ టెంపుల్ ఉంది. జుహూ బీచ్లో ఒక గురువు గారు ఏం చేస్తున్నాడు, ఒక పంతులు గారు ఒక లైన్లో 10 మంది నుంచోబెట్టి ఇలా దిష్టి తీస్తున్నాడు కొబ్బరికాయతో, పీచు వాళ్ళని కొబ్బరికాయతో తీసేసి ఏదో గొయ్యి తీసి ఇసుకలోనే పాతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడో చూడాలని యాంగ్జైటీ కదా మనకి, మిగతా వాళ్ళని వెళ్ళొద్దన్నారు, దృష్టి దోషం తగులుతుంది నీకు అని. నేనేం చేసా, పుడుంగలాగా వెళ్ళి దగ్గరని చూస్తున్నాను వాడు ఏం చేస్తున్నాడని. ఏం చేయట్లేదు అతను, ఇలాగా తీసేసి అందులో పాతున్నాడు. పాతుంటే నాకు అది చూశాను 2-3. ఇంటికి వెళ్ళగానే అప్పుడు దాకా మామూలుగా ఉన్నాను, జ్వరం వచ్చేస్తున్నాను. మా అన్నమార్గ ఆశ్రమంకి వెళ్ళేసరికి జ్వరం వచ్చేసింది. అంటే దాని ప్రభావం, ఇది నేనే ఎగ్జాంపుల్ కదా, డైరెక్ట్ చెప్తాను కదా. లేదా నేను కూడా సైన్స్ స్టూడెంట్, నేను నమ్మను కదా ఒక ప్రొఫెసర్గా. ఇవన్నీ ఉన్నాయి, కాకపోతే సైంటిఫిక్ గా, రేషనల్ గా, లాజికల్ గా మనం చేసుకోవాలి. నమ్మాలి కానీ డాగ్మాని ప్రోత్సహించకూడదు. మూఢనమ్మకాలని పెంచి పోషించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. సో సైంటిఫిక్ గా చూడాలి. అటువంటి వాళ్ళకి కాకుండా శాస్త్రంలో అయితే నరదృష్టి, నరఘోష ఉంది. దీనికి పరిష్కార మార్గం ఇంటికి, ఒంటికి ఇదేనమ్మా. మనిషికైనా, పశువుకైనా, ఒంటికి, ఇంటికి కూడా ఇదే మార్గం పరిష్కారం. గురుగారు ఒకటి విన్నాను, కాలికి నల్లదారం కట్టుకున్నా వెంటనే వచ్చి నీళ్ళలో ఉప్పు వేసి తలస్నానం చేసినా కూడా పోతుందంటారా? నిజమే అంటారా? నా కాలికి ఇప్పుడు ఒకప్పుడు కట్టేవారు చూసావా. నేను ఒక వీడియో చెప్పాను, మా గురువు గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు అనమాట. ఆయన చెప్పమన్నారు, మేము చెప్పాము. అంటే అది వాస్తవం. నేను దాంట్లో రీసెర్చ్ చేశాను. ఫైబర్ ఉంటుంది, చైనాలో కట్టే సిస్టమ్స్ అని చెప్పేసి మనకి ఉన్నాయి. సో ఫైబర్తో చేసినప్పుడు స్కిన్కి అది ర్యాపిడ్ అయ్యి ఒక స్టాటిక్ ఎనర్జీ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పేసి కొన్ని సైంటిఫిక్ రీజన్స్తో ఈ యొక్క నల్ల తాడు కట్టుకోవాలా ఎడమ కాలికి అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత అలా నాలా చాలా మంది చెప్పారు. ఆ తర్వాత ఆశ్చర్యపోయాను నేను. ఒక 6 నెలలు కూడా అవ్వలేదు అందరం చెప్పి, ఎవ్వరిని చూడు ఈ రోజున ప్రతి ఒక్కరికి నల్లతాడు ఫ్యాషన్ అయిపోయింది సరదాగా. నల్లతాడు నిజంగానే నలుపు. చిన్నపిల్లలకి ఏం చేస్తామమ్మా, మనం పుట్టిన తర్వాత వాళ్ళ హారతి అదే సాంబ్రాణి అంతా వేసిన తర్వాత నల్లని చుక్క పెడతాం, కాటకి పెడతారు. తల్లి శ్రీకృష్ణుడి సాంప్రదాయం. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు యశోదాదేవి స్టార్ట్ చేసింది ఈ సాంప్రదాయం. తన కాటికను తీసి పిల్లవాడికి దిష్టి తగలకూడదని పెట్టింది. అది సాంప్రదాయంగా వచ్చింది. సో నలుపు వస్తువు శనీశ్వరుడు అనమాట. అందువల్ల అది నివారిస్తుంది, నరదృష్టిని హరిస్తుంది. కాబట్టి నల్లతాడు పెట్టుకోవాలా, ఉప్పుతో నువ్వు చెప్పినట్టుగా దాన్ని చేసుకోవాలి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.